ప్రియమైన దేవుని జనాంగమా, మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాను. యుద్ధ వాతావరణంలో దేశం అంతా కూడా కమ్ముకుంటున్నాయి కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. దేవుడి రాకడ అతి సమీపంగా ఉన్నది కాబట్టి ప్రతి వారికి కూడా మెలకుగా ఉండి క్రైస్తవ బిడ్డలు ప్రతి వారు కూడా దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేశానికి శాంతిని దయచేయమని, నెమ్మదిని దయచేయమని, దేశాల మధ్య సైక్యత, సమాధానం, ప్రేమానురాగాలు దయచేయమని. మన బైబిల్లో చూసుకుంటే ఎన్నోసార్లు యుద్ధ వాతావరణం కమ్ముకున్నప్పుడు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఆ దేశాలకి నెమ్మది కలిగింది. యెహోషువ ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, వారు నేను నా కుటుంబము యెహోవాని ఆశ్రయిస్తాము అని మాట్లాడతారు. ఇంకా అంత మాత్రమే కాదు, ఆ యెహోషువ కాలంలో అతని దేశమంతా కూడా శాంతి నెమ్మది పొందుకున్నారు. ఇంకా అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో యుద్ధ వాతావరణాలు కమ్ముకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం అన్నీ కూడా ఆగిపోని ప్రార్థనా ప్రతిఫలం వల్ల దేశాల మధ్య సైక్యత, సమాధానం, ప్రేమానురాగాలు కలిగి జీవించారు. అందుకని ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా ప్రార్థన చేయాలి. దేశాల మధ్య సైక్యత, సమాధానం, ప్రేమానురాగాలు దయచేయమని, యుద్ధ వాతావరణాలన్నీ కూడా ఆగిపోయి నెమ్మదిని, శాంతిని పొందుకునే కృపను దయచేయమని మనం అందరూ కూడా ప్రార్థన చేయాలి. ఈ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాను. మనం అందరూ కూడా శాంతి సమాధానంగా జీవితం. దేవుడు రాకడ సమయం అతి సమీపంగా ఉంది కాబట్టి ఆయన్ని అందు భయభక్తులు కలిగి జీవించి ఆయన రాకడ సమయం ఎత్తబడి గుంపులో ఉన్నాం. అటువంటి కృప దేవాదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును కాక. ఆమేన్.